సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ గార్డెన్ వద్ద సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హుస్సేన్ సాగర్ తీరాన ప్రముఖ శిల్పి వరప్రసాద్ రూపొందించిన రేవంత్ రెడ్డి సాయికత శిల్పాన్ని సందర్శించిన మంత్రి జూపల్లి శిల్పిని అభినందించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎంకు ఆ దేవుడు మరింత శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా వారికి శుభాకాంక్ష తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇంకో 4 కాలాల పాటు ఉండాలని చెప్పని శుభాకాంక్ష తెలియజేస్తాం. ఈ బర్త్డే సందర్భంగా బీజేఆర్ గారి కుమార్తె విజయారెడ్డి గారి యొక్క సౌజన్యంతో మరి చొరవతోటి బాలాజీ వరప్రసాద్ అనేటువంటి శిల్పి ఇసుకతోటి రేవంత్ రెడ్డి గారి బొమ్మను చాలా గొప్పగా మరి అంటే వాస్తవంగా మనం చూస్తున్నట్టుగానే సైకత శిల్పి అని బాలాజీ గారు చాలా గొప్పగా చేసింది. కొత్తగా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. ఇంకా ఎన్నో సైకత శిల్పులు మీరు చెయ్యాలని, మీ పేరు కూడా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఇది చెందాలని, ఆ స్థాయికి వెళ్ళాలని తెలియజేస్తూ, రెండవది మా యొక్క సాంస్కృతిక శాఖ ద్వారా, టూరిజం శాఖ ద్వారా, కల్చర్ ద్వారా ఇప్పటి ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప దేవాలయాలు, గొప్ప గొప్ప కట్టడాలు ఏవైతున్నాయో వాటిని ఈ సైకత శిల్పుల్లాగా, అంటే అన్నీ ఒక చోట, అన్ని ప్రాంతాలకు వెళ్ళి చూడాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి సరే వెళ్ళగలుగుతారు. అన్నిటిని ఒక దగ్గర ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసి క్లోజ్ డోర్లో ఒక మ్యూజియం లాగా శాశ్వతంగా ఉండే విధంగా దీనికి ఈరోజు చూసిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది. శ్రీకారం చుట్టే కార్యం చేసి అందులో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాం.